విద్యార్థులకు శుభోదయం. మనం తెలుగు వాచకంలోని 2వ పాఠం నేనెరుగని బోర్గులు పాఠం గురించి మనం వివరించుకోవడం జరిగింది. ఇక్కడ మీరు మళ్ళీ మీ తెలుగు వాచకాన్ని ఒకసారి మీరు చదువుకుంటూ ఇలా అవసరమైన అంటే మనకి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తాయో వాటికి ఇలా పెన్సిల్తో మీరు గీతలు గీసుకోండి. దానివల్ల మీకు రివిజన్ ఉంటుంది. ఒకవేళ చూడండి, రచయిత పరిచయం గురించి మీరు 5 వాక్యాలు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు ఇలా అండర్లైన్ చేసుకోండి. ఒకసారి మీరు మళ్ళీ గుర్తు చేసుకోండి. విద్యార్థులకు ఇచ్చిన సూచనలను మీరు పాటించండి. ఇలా చూడండి, ప్రవేశిక తర్వాత సెక్షన్ 1లో నెక్స్ట్ ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ లేదంటే కఠిన పదాలు అనిపించేవి మీరు బాగా చూసుకొని వాటి కింద మీరు అండర్లైన్ చేసి పెన్సిల్తో కానీ హైలైటర్తో కానీ పద విజ్ఞానంలో మీరు వెతకాలి. దొరకని నిఘంటువులో తెలుగు నిఘంటువులో వెతకాలి. సొంతగా పదజాలాన్ని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఎల్లో హైలైటర్ అయితే బాగుంటుంది, లేదంటే పెన్సిల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కఠిన పదాల కింద మనకి ఉపయోగకరమైన కొత్త పదాల కింద జాతీయాలు వచ్చినప్పుడు మీరు ఇలా గీతలు గీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించండి, చెప్పండి ప్రశ్నలకు సొంత మాటల్లో సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం ఈ వీడియోలో పేజ్ నెంబర్ 21 ఇవి చేయండి అని మనకు కొన్ని అభ్యాసాలు ఇచ్చాడు. వాటిని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అవగాహన, ప్రతిస్పందన. కింది అంశం గురించి మాట్లాడండి. ఇతరుల కంటే తాను అధికుడని అనిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి. మనం పాఠం చెప్పుకున్నప్పుడు కూడా లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలామంది మనుషులు తనను అందరూ అధికుడిగా భావించాలని ఉన్నవి లేనివి జరిగినవి జరగనివి ఎన్నెన్నో మాటలు చెప్పి ఎదుటివారిని ఆకర్షించాలని అనుకుంటూ తపన పడుతూ ఉంటారు. అందువల్ల అలా ఆకర్షించడానికి చాలా ఉబలాట పడుతూ ఉంటారు. ప్రతినిత్యం ప్రతిరోజు వెళ్ళిన ప్రతి చోట అలా కనబడడానికే చూస్తూ ఉంటారు. నెక్స్ట్, కింది విషయాలు పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయి అంటే మీరు పాఠాన్ని చదవాలి. ప్రతి సెక్షన్లో ప్రతి విభాగంలో ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో మీరు గమనించాలి. వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి. వ్యక్తిత్వం గురించి, మహోన్నత వ్యక్తిత్వం దాని గురించి ఎక్కడుంది? 2వ భాగం అంటే సెక్షన్ 1 పేరా చివరి వాక్యం. దాన్ని మీరు మీ టెక్స్ట్ బుక్లో చూడడానికి ప్రయత్నం చేయండి. చూడండి, 2వ విభాగం 1 పేరా చివరి వాక్యం. డాక్టర్ రామకృష్ణారావు గారిని వివిధ కోణాలలో పరిచయం చేస్తూ పివి గారు వారి వ్యక్తిత్వపు మహోన్నత శిఖరాలు దాని అగాధపు లోయలలోనే పరిరక్షితమవుతూ ఉండేవి అని చెప్పడం. నెక్స్ట్, విశిష్ట వ్యక్తిత్వం 2వ విభాగంలో 3వ పేరా చివరి వాక్యంలో ఉంది. మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయాలి. అంటే ఏమనుంది? శ్రీ పివి గారి సీనియర్గా ఉన్న రామకృష్ణారావు గారు తమ జూనియర్లోని శక్తి సామర్థ్యాలను స్వయంగా గుర్తించగలిగేలా చేసిన సందర్భంలో చెప్పిన పదమే విశిష్ట వ్యక్తిత్వం. విశాల వ్యక్తిత్వం అని ఏ సందర్భంలో చెప్పారు? 3వ సెక్షన్ 1 పేరా చివరి వాక్యం. డాక్టర్ రామకృష్ణారావు గారు తమ విశాల వ్యక్తిత్వంతో 3 విభిన్న తరాల చివరి వారధిగా ప్రజా జీవితాన్ని తీర్చిదిద్దారు. తర్వాత చూడండి, క్రింది గద్యాన్ని చదవండి అని ఉంది. మీకు కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఆ గద్యాన్ని అంతా చదవాలి. చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రుద్రమాంబ గురించి ఉంది. రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకం ఏమిటి? స్త్రీలు రాజ్యాధికారాన్ని చేపట్టడం అరుదైన ఆ కాలంలో రాజ్యాధికారాన్ని చేపట్టి పరిపాలనా నిర్వహణలో అద్వితీయమైన సామర్థ్యాన్ని ప్రదర్శించగలదు అన్నదే రుద్రమాంబపై ఆమె తండ్రికి గల నమ్మకం. ప్రతి పిల్లలు కూడా తన తల్లిదండ్రులకి మన మీద భరోసా నమ్మకం కలిగేటటువంటి ప్రవర్తన మనకు ఉండాలి. అంటే మన సామర్థ్యాలు, మన చదువు, మన ప్రవర్తన వాళ్ళకి ధైర్యాన్ని కలుగు చేయాలి. ఇక్కడ రుద్రమాంబను చూసి వాళ్ళ తండ్రికి అటువంటి భరోసా, ధైర్యం, ఆమె సామర్థ్యాన్ని కూర్చున్న సాక్ష్యం చూసారా? 2వది, రుద్రమాంబ చేసిన సత్కార్యాలు ఏవి? మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫుల్లో ఉన్నాయి. ఆమె ఏమేం చేసిందో. ఆమె చాలా పనులు చేయించింది. ఇక్కడ చూడండి, స్త్రీ అయినప్పటికీ పురుష వేషం, పురుషనామం ధరించి సమకాలీన రాజులందరికంటే మిన్నగా రాజ్యాన్ని పరిపాలించి సాహసవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమె ఏం చేసింది? గ్రామాలను దానం చేసి వాటి మీద ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతి గృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, వసతి ప్రసూతిశాలలు,
ఏర్పాటు చేసింది. ఒక విద్యాపీఠం స్థాపించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమ వ్యాఖ్యాలను బోధింపచేసేది. పాఠశాలలో ఉపాధ్యాయులను, గ్రామాల్లో కరణాలను నియమించి వారికి వస్తు వాహనాలను, ధాన్యాన్ని సమకూర్చేది. ఇవన్నీ కూడా ఆమె చేసిన మంచి పనుల్లోకే వస్తాయి. చూడండి. నెక్స్ట్ 3వ ప్రశ్న. మార్కో పోలో ఏ అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు? మార్కో పోలో ఇక్కడ చూడండి, 3వ లైన్ ఎండింగ్లో ఉంది మీకు. ఇక్కడ చూడండి, మార్కో పోలో అనే విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలన దక్షత, సాహిత్య సేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం గురించి ప్రశంసిస్తూ తన డైరీలో రాసుకున్నాడు. ప్రశంస అంటే పొగడడం. మీరు ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి. పారాగ్రాఫ్లో ప్రశంసిస్తూ అని ఉంది, ఇక్కడ ఏమని పొగిడాడు అని అడిగాడు. అంటే మీకు పదజాలం తెలియాలి. ప్రశంసించడం అన్నా పొగడడం అన్నా ఒకటే అని తెలిస్తే తప్ప మీరు ఈ ఆన్సర్ని రాయలేరు. అలా పొగిడాడు అని రాయండి. నెక్స్ట్, ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి. ఒక వాక్యంలో ఆమె యొక్క వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ మనం చెప్పాలి అంటే ఒక్క మాటలో అబల కాదు సబల రుద్రమదేవి అని మనం చెప్పొచ్చు. అంటే ఏంటి? రుద్రమదేవి బలహీనమైంది కాదు, చాలా బలమైన స్త్రీ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, వ్యక్తీకరణ సృజనాత్మకత. బూర్గుల పివి గారి సంబంధం గురు శిష్య సంబంధం లాంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి. వాళ్ళిద్దరిది కూడా గురు శిష్య సంబంధమే. ఎందుకు అంటే జూనియర్గా ఆయన జాయిన్ అయినప్పుడు సీనియర్గా ఉన్న బూర్గుల గారు అతనిలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెతికి చూపించాడు. తన మీద తల్లి తన కడగొట్టు బిడ్డను ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో అంత ప్రేమను చూపించి ఆయన ప్రయోజకుడు అయ్యేటట్టుగా ఈయన సహాయం చేశాడు. కాబట్టి ప్రాతకాల స్మరణీయుడు నాకు గురువుతో సమానమని పివి గారు బూర్గుల వారిని స్మరించుకోవడం జరిగింది. సరే, అవన్నీ ఆటలో ఉండేవేగా అని బూర్గుల వారు అనేవారు కదా. ఏ సందర్భంలో ఎందుకు అనేవారు, దానికి గల కారణాలు రాయండి. సరే, అవన్నీ ఆటలో ఉండేవేగా అంటే జీవితాన్ని అతను ఒక ఆటగా తీసుకున్నాడు. ఆట అన్నప్పుడు గెలుపు ఓటములు ఏ విధంగా అయితే ఉంటాయో జీవితంలో కూడా అలానే ఉంటాయి. కష్టాలు సుఖాలు. అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. అందుకే ప్రత్యర్థులు దూషించినా, స్నేహితులే అతనికి ద్రోహం తలపెట్టినా సరే, అవన్నీ కష్ట నష్టాలు వచ్చినప్పుడు కూడా అధైర్యంతో కృంగిపోయేవాడు కాదు. సరే, అవన్నీ ఆటలో ఉండేవేగా అని అతను సమర్థించుకునేవారు. బూర్గుల వారిని ప్రాతకాల స్మరణీయులని పివి నరసింహారావు గారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి. అప్పుడు మీరేం చేయాలి? బూర్గుల వారిని ప్రాతః స్మరణీయులని పివి గారు అనడం నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే అతనిలో ఉండే శక్తి సామర్థ్యాలను వెలికి తీశారు. అతను అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పొందడానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. కాబట్టి అతన్ని ప్రాతకాల స్మరణీయుడు అని అనడం సమంజసమే అని మీరు రాయాలి. ఒక న్యాయవాదిగా కానీ, ఒక రాజకీయ రంగంలో కానీ, లేదు అంటే ఒక మంచి వక్తగా ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, వాగ్దాటి పట్టిమ, భాషలు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా అతన్ని చూసే ఇతను స్ఫూర్తి పొందారు. క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాల గురించి సొంత మాటల్లో రాయండి. అలా అడిగినప్పుడు 10 వాక్యాల్లో రాయమన్నప్పుడు అతని యొక్క మహోన్నతమైన లక్షణాలు చూడండి. ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు గారు మహోన్నత వ్యక్తిత్వం గల మంత్రి, ముఖ్యమంత్రి, 2 రాష్ట్రాలకు గవర్నరు, కొంతకాలం రాజ్యసభ సభ్యులు, అనేక కమిటీలకు కమిషన్లకు అధ్యక్షులు. అతని యొక్క మూర్తిమత్వం, సబ్ హెడ్డింగ్ చూడండి. ఎదుటివారి కంటే అధికులుగా భావింపబడాలనే కోరిక, అందున ఉన్నవి లేనివి చెప్పే అలవాటు రామకృష్ణారావు గారికి లేదు. వేసమంతైనా ఎక్కువ తక్కువ కాకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే ఆయన అలవాటు. తమ వామనత్వం మీద వారే చెణుకులు విసరడం ఆయన ప్రత్యేకత. విశ్వరూపం. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వామనావతార మూర్తిగా తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. ఆ సందర్భం, సన్నివేశం పూర్తి కాగానే అతి సామాన్యంగా తమ వామన రూపంలో ఇమిడిపోతుండేవారు. అంటే అతని యొక్క వాదించేటప్పుడు మాట్లాడే సందర్భంలో విశ్వరూపాన్ని ఏ విధంగా చూపించేవారు, వాదన పటిమ ఎలా ఉండేది, ఆ కేసు తాలూకు ఫైలుకు వెనుక వీరికి కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసు వివరాలను శ్రద్ధగా వ్రాసుకునే తీరుబడి,
ఉండేది కాదు. ఆ కేసు తాలూకు ఫైలుకి వెనుక భాగంలో అస్పష్టమైన నోట్స్ను కొన్నింటిని రేఖామాత్రంగా రాసి పెట్టుకునేవారు. ఇలా మీరు సొంత మాటల్లో రాయాలి. ప్రతిదీ కూడా సబ్ హెడ్డింగ్. మతాతీతంగా ఎలా ఉండేవారు, వాదించేటప్పుడు ఎలా ఉండేవారు, అతను సౌజన్యమూర్తి అని ఉంది కదా, అందులోంచో 2 పాయింట్స్. ఇది మీకు గైడెన్స్ మాత్రమే. ఇలా మీరు సొంతగా కాబట్టి ఇవే కాక సౌజన్యం, పరోపకార పరాయణత్వం, మూర్తి భవించిన బహుభాషావేత్త పివి నరసింహారావు గారు. ఇలా ఇక్కడ పివి నరసింహారావు గారు ఉంది. మనకు అడిగింది బూర్గుల వారి గురించి అడిగారు కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి మనకి ఈయన కూడా 10 భాషలు మాట్లాడగలిగేవారు, వాదన పటిమ కలిగిన వారు, అన్ని మతాలను సమానంగా చూసేవారు. ఇవన్నీ కూడా మీరు రాసి కాబట్టి ఇవన్నీ అతనిలోని మహోన్నత లక్షణాలు అని మీరు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ పాఠం ఆధారంగా గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది అనే విషయం గురించి సమర్థిస్తూ రాయండి. ఇది మనం డిస్కస్ చేసాం. సాంగత్యం అంటే చేరిక లేదంటే సహవాసం అని అర్థం. నిజంగానే గొప్ప వాళ్ళతో స్నేహం చేస్తే గొప్పగానే ఉంటుంది కదా. ఒక గొప్ప వ్యక్తికి దగ్గరగా ఉంటూ జీవించగలగడం నిజంగా మన అదృష్టం. స్నేహితుడు ఎవరో చెప్పాలి అంటే ముందు మన లక్షణాలు ఏంటో చెప్పాలి అంటే మీ స్నేహితుడు ఎవరో చెప్పు అని ఓ మహానుభావుడు అన్నట్టుగా మన సాంగత్యం ఎలా ఉంటుందో, మనం సహవాసం ఎవరితో చేస్తున్నామో వాళ్ళని బట్టే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుందని సులువుగా చెప్పవచ్చు. పివి గారు, బూర్గులు గారు వాళ్ళ సాంగత్యం గురించి రాసి నిజంగానే గొప్పవారితో సాంగత్యం గొప్పగానే ఉంటుందని మీరు సొంతగా రాయండి. మనం లైవ్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. సృజనాత్మకంగా, ప్రశంసాత్మకంగా రాయడం. పాఠంలోని పదజాలం, విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి. పదజాలం మనకి చాలా ఇచ్చారు కదా పాఠంలో, అందులోంచి మీరు సొంతగా ఒక కవితను రాయడానికి ప్రయత్నం చేయండి. ఆకృతిలో ఎన్ని ఆకర్షణలున్నా, గుణ సంపద లేకున్నా జీవితం అంతా సున్నా. అంటే ఇలా సొంతగా ఏదైనా సరే ఇలా వచ్చేటట్టు చూడండి. కవిత అంటే ఎప్పుడు ఇలా చివరివి ప్రతిపాదానికి చివర చూడండి, ఇలా రైమింగ్గా వస్తే కవిత అనేది బాగుంటుంది. ఆకృతిలో ఎన్ని ఆకర్షణలున్నా, గుణ సంపద లేకున్నా జీవితం అంతా సున్నా. అందచందాలు ఎన్ని ఉన్నా, ఆచరణశీలత మిన్న, అధికారం ఎంత ఉన్నా అందరివాడవడం మిన్న, ఆకారం చిన్నదైన వ్యక్తిత్వంలో గొప్పతనం, బుద్ధిలో సునిశితత్వం, ఎదలో సౌకుమార్యం, హాస్య ప్రియత్వం, భావ నిర్లిప్తత, సౌశీల్యం, సౌజన్యం, సత్ప్రవర్తన, సమరస భావం. ఇలా ఏవైనా సరే మీరు సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. మనిషి మనుగడకు మణిమాణిక్యాలు, శాంతి సౌఖ్యదాలు, జగతికి వెలుగులు, సమస్య పరిష్కారంలో గణనీయ యుక్తి, కష్టాల కడలి ప్రయాణంలో అచంచల ధీశక్తి, శత్రువునైనా ఆదరించే చిత్తశుద్ధి, త్రికరణాలలో ప్రవేశించే అంతఃశక్తి, వ్యక్తిత్వ వికాసానికి నిలువుటద్దాలు, జాతి నిర్మాణంలో భావి బాలురకు ఆదర్శాలు. ఇవే కాకుండా మీకు నచ్చిన పదజాలం పెట్టి పాఠంలోవి మీరు సొంతగా, ఇది మోడల్కి మీరు సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఈ పాఠంలో అభినందన పత్రంగా ఉంది కదూ, దీని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తిని గురించి అభినందన వ్యాసం రాయండి. వ్యాసం అంటే అభినందిస్తూ, ఓ మహాశయ, రాజకీయంగా ఒక వెలుగావు, ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చావు, ఇలా అభినందిస్తూ వ్యాసం రాసే ప్రయత్నం చేయండి. భాషాంశాలు, పదజాలం. చిన్నప్పటి పదాలకు అర్థాలను రాయాలి. గీత గీసిన పదాలకు చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరి కొంటున్నాయి. ముప్పిరి గీత గీశారు చూడండి. ముప్పిరి చుట్టుకొను, లేదు అంటే ఆవరించు. వేసమెత్తు, అహంకారం కూడా లేకుండా ముందుకెళ్ళాలి. వేసమెత్తు అంటే అతి తక్కువ మాత్రమైన. చూడండి, 1/16 వంతు, 1/16 అంటే అతి తక్కువ మాత్రమేనా అని అర్థం. వేసమెత్తు అంటే దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు. కడగొట్టు చివరి. భారతదేశ ప్రాభవాన్ని మనమంతా పెంచాలి. ప్రాభవము గొప్పతనం. మన దేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతఃస్మరణీయుడు. ఉదయాన్నే తలుచుకునేవాడు. ప్రాతకాలం అంటే ఉదయం కదా. హితైషి చెప్పిన మాటలను పెడచెవిని పెట్టవద్దు. హితైషి మేలు కోరేవాడు. నెక్స్ట్, ఇక్కడ జాతీయాలు ఇచ్చారు చూడండి. ఇక్కడ జాతీయాలు, కింది జాతీయాలను మీ సొంత వాక్యాలలో ప్రయోగించండి. శ్రీరామ రక్ష అంటే అపాయం లేనిది. మా తల్లిదండ్రుల ఆశీస్సులు నాకు శ్రీరామ రక్ష. గీటురాయి అంటే నాణ్యత చెప్పే సాధనం. వ్యక్తి యొక్క మంచి లక్షణాలే ఆ వ్యక్తిత్వానికి గీటురాళ్ళు. రూపుమాపడం, నశింపచేయడం. వీరేశలింగం గారు మూఢనమ్మకాలను రూపుమాపారు.
నెక్స్ట్ కారాలు మిరియాలు నూరడం అంటే కోపావేశాలు కలిగి ఉండడానికి కారాలు మిరియాలు నూరుతున్నారు అంటారు. వాక్యం రాస్తే ఇతరులలో తప్పులు వెతుకుతూ కారాలు మిరియాలు నూరడం మంచిది కాదు. స్వస్తివాచకం అంటే విరమించడం. నేను డిగ్రీలోకి రాగానే ఆటలకు స్వస్తివాచకం పలికాను. మీరు ఏదైనా రాయొచ్చు. ఇలా జాతీయాలను మీరు ఎక్కడైనా రాసుకోండి, లేదంటే మధ్యలో ఇక్కడ పేపర్ పెట్టి ఎక్కడైనా రాసుకోండి. నెక్స్ట్ కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించండి. పర్యాయ పదం అంటే ఏంటి? ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు. ఓకే. నెక్స్ట్ రైతులు ప్రతి వర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరం అంతా గడుపుతారు. ఇక్కడ వర్షం, సాలు, సంవత్సరం సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు. భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల ధరిత్రి మీద ఉండే జనం వెలవెలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు. భూమి, ధరిత్రి, అవని. ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే ఆ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది. దక్షత, సామర్థ్యం. ప్రకృతి వికృతి పదాలకు పాఠంలో ఉన్న కింది వికృతి పదాలకు పాఠంలో ఉన్న ప్రకృతి పదాలను వెతికి రాయండి. దవ్వు, దూరం. గారవం, గౌరవం. పగ్యాన్న, పగ్గియాన్న, ప్రజ్ఞ. దోసం, దోషం. రాత్రి, రాత్రి. భాష, భాష. ప్రతి వృత్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా. మీకు తెలిసిన కొన్ని వృత్తులు, వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలకు సంబంధించిన పదాలను పట్టిక రూపంలో రాయండి. చూడండి, వృత్తి ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి. ప్రత్యేక లక్షణం ఏంటి? నిరంతర అధ్యయనం, బోధించడం ఉపాధ్యాయుడి వృత్తికి ఉన్నటువంటి విధానం. వైద్య వృత్తి అనుకోండి, సేవా తత్పరత. పోలీసు వృత్తి అయితే అక్రమాలను, నేరాలను అరికట్టడం. రాజకీయ నాయకులైతే ప్రజల అవసరాలను తెలుసుకొని నెరవేర్చడం. శాస్త్రవేత్త అయితే నిరంతర అన్వేషణతో క్రొత్త అంశాలు కనిపెట్టడం. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే రాయండి. వ్యాకరణ అంశాలు మనం లైవ్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి. హైదరాబాద్లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటి. విమానాశ్రయం. చూడండి, ఇక్కడ విమాన ప్లస్ ఆశ్రయం అంటే మొదటి పదం చివర మీకు నాలో మీకు తలకట్టు ఉందంటే ఫస్ట్ ఆ ఉంది. అత్వము ఫస్ట్ ఆ ప్లస్ దానికి ఎదురుగా ఆశ్రయం. రెండో పదం మొదటి స్వరం ఏది? ఆ. అంటే అచ్చుకి అదే అచ్చు ఎదురుగా వస్తే కలిపినప్పుడు వాటిలోన దీర్ఘాచ్చు వస్తుంది. అది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. ఈ ఊరులకు సవర్ణాచ్చులు పరమైతే, పరమౌడు అంటే ప్లస్ తర్వాత ఎదురుగా రావడం అని చెప్పుకున్నాం. అప్పుడు వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అంటే ఉన్న స్వరాలలో ఒకటి తొలగిపోయి ఒకటి మాత్రమే నిలవడం, లేదంటే రెండు స్వరాలు తొలగిపోయి వాటికి సమానమైన అచ్చు రావడం. ఇక్కడ విమాన మొదటి పదం చివరి స్వరం ఆ అంటే నా ఉందంటే ఇన్ను ప్లస్ ఆ నా అంటే చివరి స్వరం అప్పుడు మొదటి ఆ అవుతుంది. ప్లస్ ఆశ్రయం రెండో పదంలో మొదటి స్వరం ఆ. అచ్చుకి అదే అచ్చు ఎదురుగా వచ్చింది, కలిపినప్పుడు విమానాశ్రయం. చూడండి, నాకు దీర్ఘాచ్చు వచ్చింది ఆ. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణములు అంటేనే అవే జాతికి చెందిన అక్షరాలు, అవే అక్షరాలు. నెక్స్ట్, చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం ఉండడం చాలా అరుదు. జ్ఞాపకం ఉండడం, జ్ఞాపకము ప్లస్ ఉండడం. జ్ఞాపకము మొదటి పదం చివర మీకు ఇమ్ము ప్లస్ ఊ అంటే మాలో ఊ ఉంది, కొమ్ముంది. చూడండి, ఊ ప్లస్ ఎదురుగా ఉండడం. రెండో పదంలో మొదటి స్వరం ఊ అంటే ఊకి అచ్చు ఎదురుగా వచ్చింది. ఆ నుంచి అవ్వరకు ఏది ఎదురుగా వచ్చినా ఉత్తునికి అచ్చు పరమైతే సంధి నిత్యము ఉకార సంధి సూత్రం, ఉత్వ సంధి సూత్రం. కాబట్టి ఇది ఊ ప్లస్ అచ్చు ఎదురుగా వచ్చింది ఊ కాబట్టి ఉత్వ సంధి. ప్రతి జీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది. శరీర ప్లస్ ఆకృతి. చూడండి, మొదటి పదం చివర తలకట్టు ఉంది, స్వరం ఆ ప్లస్ ఆకృతి. రెండో పదంలో మొదటి స్వరం ఆ. అచ్చునికి అదే స్వరం వచ్చింది అంటే సవర్ణాచ్చు ఎదురుగా వస్తే ఏమవ్వాలి? రూల్ ప్రకారం ఆ అచ్చుల్లో ఉన్న దీర్ఘాచ్చు వస్తుంది. కాబట్టి ఆకృతి, శరీరాకృతి. రాక దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తిత్వం కలవాడు. మహా ప్లస్ ఉన్నత, మహోన్నత. చూడండి, గుణసంధి అకారానికి ఈ ఊరులు పరమైతే చూడండి క్రమంగా ఏవో అర్లో ఆదేశంగా వస్తాయి. దాని ప్రకారం ఆ సూత్ర ప్రకారం ఏంటి? మహా అన్నప్పుడు హ్రస్వాకారం కానీ దీర్ఘాకారం కానీ అది గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు. మొదటి పదం చివర ఆ ఉండాలి, ప్లస్ రెండో పదంలో ఊ వస్తే ఆ ప్లస్ ఊ వస్తే ఓ రావాలి, ఆ ప్లస్ ఈ అయితే ఏ రావాలి. ఇలా మహోన్నత ఆ ప్లస్ ఊ వచ్చింది, కలిపినప్పుడు ఓ వచ్చింది కాబట్టి ఇది గుణసంధి.
నా జీవితాన్నంతా దేశ సేవకే వినియోగించాలనుకుంటున్నాను. జీవితాన్ని ప్లస్ అంతా. మొదటి పదం చివరి ఎకారం వచ్చింది చూడండి, ప్లస్ ఎదురుగా అచ్చు వచ్చింది. ఆ నుంచి అవ్వ వరకు ఏది ఎదురుగా వచ్చినా అది యత్వ సంధి. మాధవి చెప్పినప్పటికీ రమ వినలేదు. చెప్పిన ప్లస్ అప్పటికి. ఆ ప్లస్ హ్రస్వ ఆకారానికి అచ్చు ఎదురుగా వచ్చి కలిపినప్పుడు హ్రస్వ ఆకారమే నిలబడితే చూడండి, చెప్పినప్పటికీ ఈ రెండో పదంలో స్వరమే నిలబడితే అత్వ సంధది. అత్వ, ఇత్వ, ఉత్వ సంధులకి రెండవ పదంలో మొదటి స్వరం ఆ నుంచి అవ్వ వరకు ఏవైనా అచ్చులు వస్తాయి. మొదటి పదం చివరి స్వరం తలకట్టు వస్తే అది అత్వసంధి, కొమ్ము వస్తే ఉత్వసంధి, గుడొస్తే యత్వసంధి. అలా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞప్తికి రావు. ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క. ఆమ్రేడిత సంధి చూడండి, ఒక్క ప్లస్ ఒక్క అంటే అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఒక్క అన్నప్పుడు తలకట్టు ఉంది కాబట్టి ఆ ప్లస్ ఆమ్రేడితం అంటే ఏంటి, వచ్చిన పదమే మళ్ళీ వస్తే ఆ రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటాం. వచ్చిన పదమే మళ్ళీ వస్తే ఆ వచ్చిన ఆ రెండవ పదం ఆమ్రేడితం అవుతుంది, అంటే పరపదం. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి నిత్యం. ఇక్కడ ఒక్క అన్నప్పుడు ఆ ప్లస్ ఆమ్రేడితం కాబట్టి ఇది ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ ఇక్కడ సమాసాలు. కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి విగ్రహవాక్యాలు రాయండి, సమాస నిర్ణయం చేయండి. తత్పురుష సమాసాలన్నీ విభక్తి ప్రత్యయాలతో ఏర్పడితే చూడండి, సత్య దూరము, సత్యమునకు దూరము. కు అనేది అంటే ప్రథమ చూడండి విభక్తి మొదటి విగ్రహవాక్యం రాసేటప్పుడు చూడండి, సత్య దూరము, సత్యమునకు దూరము అంటే మొదటి పదం చివరి విభక్తి ప్రత్యయాలు చేరితే తత్పురుష సమాసాలకి. ఇక్కడ చూడండి, కు, కి, కిన్, కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. అమెరికా రాయబారి, అమెరికాకు రాయబారి. కు చూడండి షష్ఠీ తత్పురుష సమాసం. వాదన పటిమ, వాదన యందు పటిమ, అందు నా సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. వాదన పటిమ, వాదన యందు పటిమ. అసాధ్యం, సాధ్యం కానిది వ్యతిరేక అర్థంలో వస్తే నై తత్పురుష సమాసం అని మనం చెప్పుకున్నాం. అసత్యం, అసాధ్యం ఇలాంటివన్నీ. సాధ్యం కానిది, అసత్యమైతే సత్యం కానిది, ఇలా వ్యతిరేక అర్థంలో వస్తే నై తత్పురుష సమాసం. నెల తాల్పు, నెలను దాల్చువాడు ద్వితీయ తత్పురుష సమాసం. ఎలా వచ్చింది అంటే నీ, ను, లా, కూర్చి గురించి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ చూడండి, మొదటి పదం తర్వాత మనకి విభక్తి ప్రత్యయాలు చేరితే షష్ఠి తత్పురుష సమాసాలకి. గురువు కొరకు కై చతుర్థి విభక్తి కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం. వయోవృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి ప్రత్యయం తృతీయ తత్పురుష. దొంగ భయము, దొంగ వలన భయము, వలనన్ కంటెన్ పట్టి పంచమీ తత్పురుష సమాసం. రెండు రాష్ట్రాలు, రెండు సంఖ్య గల రాష్ట్రాలు ద్విగు సమాసం మనం చెప్పుకున్నాం. ద్విగు సమాసం అంటే మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంటే అది ద్విగు సమాసం. చూడండి, మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంటే ద్విగు సమాసం. రెండు సంఖ్య గల రాష్ట్రాలు, సంఖ్య గల అని మీకు మధ్యలో వస్తుంది. 7 వారాలు, 7 సంఖ్య గల వారాలు, 10 అవతారాలు, 10 సంఖ్య గల అవతారాలు, లైక్ దట్. శక్తి సామర్థ్యాలు, శక్తియును సామర్థ్యమును. చూడండి, రెండు ఉభయ పదాలు నామవాచకాలుగా ఉంటే మనకి ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం ఆల్రెడీ. తల్లిదండ్రులు, కూరగాయలు, రామలక్ష్మణులు, అన్నదమ్ములు ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. అమూల్య సమయం, అమూల్యమైన సమయం. మనం మొదటి పాఠంలో కర్మధారయ సమాసాల్లో విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద నేర్చుకున్నాం. ఇక్కడ అమూల్య సమయం చూడండి, మొదటి పదం పూర్వపదం, ఉత్తర పదంలో అమూల్యము సమయం. సమయం నామవాచకం అయితే అమూల్యం అనేది విశేషణం. ఆ సమయం ఎలాంటిది, అమూల్యమైన సమయం కాబట్టి ఇది మొదటి పదం విశేషణంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పూర్ణ పురుషులు, ప్రాచీన కావ్యాలు, పెద్ద కుటుంబం ఇవన్నీ కూడా పూర్ణమైన పురుషులు. ఆ పురుషులు ఎలాంటి వాళ్ళు, మొదటి పదం పూర్ణమైన విశేషణం. ప్రాచీన కావ్యాలు, రెండో పదం కావ్యాలు నామవాచకం. ఈ కావ్యాలు ఎలాంటివి, ప్రాచీనమైన కావ్యాలు. పెద్ద కుటుంబం, ఈ కుటుంబం ఎలాంటిది, పెద్దదైన కుటుంబం. ఇవన్నీ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు. కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. సామాన్య వాక్యాలు మీకు 3 ఇచ్చారు. సంశ్లిష్ట వాక్యంలో మార్చాలి అంటే సంశ్లిష్ట వాక్యంలో ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ అసమాపక్రియలుండి ఒక సమాపక్రియ ఉంటుంది. మరి 3 సామాన్య వాక్యాలు విడివిడిగా ఇస్తే ఇప్పుడు మనం ఒకే వాక్యంగా మనం కలిపి రాయాలి అంటే
సమాపక్రియ అసమాపక్రియలుగా మారి కామా వస్తుంది. చివరనున్న సమాపక్రియ అలానే ఉంటుంది సంశ్లిష్ట వాక్యంలో. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు, ఇదొక సామాన్య వాక్యం. పర్షియన్ భాషను చదివాడు, ఇదొక సామాన్య వాక్యం. ఆ కళాశాల నుంచి పట్టభద్రుడు అయ్యాడు, ఇదొక సామాన్య వాక్యం. ఇప్పుడు ఇందులో ఉన్న సమాపక్రియలు ముందున్న రెండు అసమాపకాలుగా మారి తర్వాత ఉన్న క్రియను అలానే ఉంచి మనం రాసుకోవాలి. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి కామా పర్షియన్ భాషను చదివి కామా ఇంక ఇది అవసరం లేదు పట్టభద్రుడు అయ్యాడు. ఇలా కలిపి మనం రాసుకుంటే అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. సంశ్లిష్ట వాక్యంలో ఏంటి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే అసమాపక క్రియలు వచ్చి చివరిగా సమాపక క్రియ ఉంటుంది. బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమి హక్కునిచ్చే కౌలుదారీ చట్టం తయారు చేశాడు, ఇదొక సామాన్య వాక్యం. బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు, ఇదొక సామాన్య వాక్యం. బూర్గుల అజరామర కీర్తిని పొందాడు, ఇదొక సామాన్య వాక్యం. ఈ మూడు కలిపి మనం ఒక వాక్యాన్ని తయారు చేయాలి. చూడండి, బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమి హక్కునిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేశాడు అనే సమాపక్రియ అసమాపక్రియగా మారాలి. చేసి మళ్ళీ బూర్గుల ఇన్నిసార్లు అవసరం లేదు, ఇది రిపీట్ అవ్వదు, పునరావృతం అవ్వదు. సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు అని ఉంది ఇక్కడ. పునాది వేసి అసమాపక్రియ వస్తే మనకు కామా వస్తుంది. అజరామర కీర్తిని పొందాడు, చివరిగా సమాపక్రియ ఒకటి ఉంటుంది కాబట్టి ఈ క్రియను అలా ఉంచాలి. ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి 2 అసమాపక్రియలుగా మార్చాం. అదే రెండు సామాన్య వాక్యాలే ఇస్తే ఒకటి అసమాపక్రియగా మారి రెండోది సమాపక్రియగా ఉంచాలి. ఇక్కడ కర్త 3 సార్లు వచ్చింది, మనం ఈ 2 సార్లు పునరావృతం చేయకుండా ఒకసారే రాసాం, అది కూడా మీరు గమనించాలి. వీటిని బాగా అభ్యాసం చేయండి. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. షష్ఠి తత్పురుష సమాసాలు, తర్వాత కర్మధారయ సమాసాలు, ఇంకా ఎక్కువ ఉదాహరణలు మీరు సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదములు.